నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల ఎంపీపీ అయిన ఈదురు రాజేశ్వరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ మంగళవారం తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో మండల ఎంపీటీసీలు దరఖాస్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ భర్త గత కొద్ది రోజులుగా మండల ఎంపీటీసీలపై పెత్తనం చెలాయిస్తున్నారని, ఎంపీపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుందని, దాని మూలంగానే అవిశ్వాస తీర్మానానికి మేము పూనుకున్నామని ఎంపీటీసీలు మీడియాకు తెలియజేశారు. తక్షణమే ఆర్డీఓ మా దరఖాస్తులు పరిశీలించి ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి ఆదేశించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బానోతు రవీందర్, మెట్టు సౌజన్య, బానోతు విజయ, బొమ్మెరబోయిన కల్పన, ఎర్ర సబిత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పెద్దవంగర మండలం చెందిన 8 మంది ఎంపీటీసీలలో 6 ఈరోజు తొర్రూరు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. సందర్భము పెద్దవంగర మండలానికి ఎంపీపీగా కొనసాగుతున్న శ్రీమతి ఈదురి రాజేశ్వరి గారిని, ఆమెపై అవిశ్వాసం తీర్మానం ఈరోజు అర్జీ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి. అదేవిధంగా ఆమె భర్త యొక్క నిర్ణయాలు కానీ ఏకపక్ష నిర్ణయము మరియు మాతో కలిసి అభివృద్ధి పనులు కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ కలుపుకొని పోకపోవడము మమ్మల్ని అసంతృప్తిని గురి చేసింది. కాబట్టి ఈరోజు వారిపై అవిశ్వాస తీర్మానానికి 6 ఎంపీటీసీలం అర్జీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆఫీసర్లకు కోరేది ఏంటంటే, త్వరితగతిన ఈ అర్జీని స్వీకరించి మాకు న్యాయం చేసి తగిన ఎంపీపీ ఈదురు రాజేశ్వరి గారిని అవిశ్వాసంలో పాల్గొని తొందరగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుచున్నాం. రవి మంచిగా